Dear students, welcome to my channel. First year Maths B లోని application of derivatives chapter లో sub topic tangents and normals, second sub topic tangents and normals. సో దీనిలోని ఫార్ములాస్ ఫస్ట్ చూద్దాం. టాంజెంట్ నార్మల్స్ డెఫినేషన్ అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఫస్ట్ జస్ట్ దీనిలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let y equal to f of x be a curve and p be a point on the curve, then the slope of the tangent to the curve y equal to f of x at p is dy by dx. y equal to f of x అనేది గివెన్ కర్వ్, p అనేది ఆ కర్వ్ పైన ఒక పాయింట్, దెన్ స్లోప్ dy by dx, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ dy by dx. అంటే ఈ కర్వ్కి డెరివేటివ్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు dy by dx వస్తుంది. y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది, dy by dx. ఈ dy by dxలో p అనే పాయింట్ను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు స్లోప్ వస్తుంది. సో స్లోప్ m ఈక్వల్ టు dy by dx ఎట్ p. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఓకే, టాంజెంట్ స్లోప్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p ఆఫ్ x1, y1 టు ద కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఆల్రెడీ మనకు స్ట్రేట్ లైన్లో ఫార్ములా ఉంది కదా, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పాయింట్ను స్లోప్ తెలిసి ఉండాలి కదా. సో ఇక్కడ పాయింట్ p అనే పాయింట్ ద్వారా టాంజెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ p అండ్ హ్యావింగ్ స్లోప్ m. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో నెక్స్ట్ నార్మల్. సో ఇక్కడ నార్మల్ అంటే ఏంటంటే ద స్ట్రేట్ లైన్. సో ఇది టాంజెంట్ ఎట్ p, నార్మల్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ p అండ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఎట్ p ఈజ్ కాల్డ్ నార్మల్ ఎట్ p. సో ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ p అండ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఎట్ p ఈజ్ కాల్డ్ నార్మల్ టు ద కర్వ్ ఎట్ p. సో ఇక్కడ ఇది నార్మల్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఏమవుతుంది, -1/m. ఆల్రెడీ మనకు ఒక స్ట్రేట్ లైన్ స్లోప్ m అయితే దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ స్లోప్ -1/m అవుతుందని స్ట్రేట్ లైన్లో తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ది నార్మల్ స్లోప్ -1/m, ఇక్కడ టాంజెంట్ స్లోప్ m అవుతుంది. కాబట్టి స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఈజ్ -1/m. సో ఇక్కడ నార్మల్ స్లోప్ తెలుసు, మళ్ళీ పాయింట్ తెలుసు. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ p ఆఫ్ x1, y1 టు ద కర్వ్ y ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. సో ఇక్కడ నార్మల్ స్లోప్ -1/m కాబట్టి ఇక్కడ y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 అనేది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y ఈక్వల్ టు 5x పవర్ 4 ఎట్ 1, 5. సో ఫస్ట్ గివెన్ కర్వ్ ఈస్ y ఈక్వల్ టు 5x టు ది పవర్ ఆఫ్ 4. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో d by dx of y equal to d by dx of 5x to the power of 4. సో y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx. సో ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5 యాజ్ ఇట్ ఈస్ రాసి x పవర్ 4 డెరివేటివ్ ఏమవుతుంది, ఇది x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా, n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. సో ఇక్కడ ఇంటూ 5 ఇంటూ 4, ఇక్కడ ఎన్ అంటే ఎంత ఉంది 4, x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 అంటే 3. సో dy by dx ఈక్వల్ టు 5 ఇంటూ 4 20x క్యూబ్. సో నౌ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, స్లోప్ m. ఓకే, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, dy by dx ఎట్ p. ఇక్కడ p అనే పాయింట్ 1, 5 కాబట్టి p ఆఫ్ 1, 5 ఈక్వల్ టు, అంటే ఈ పాయింట్ని ఈ dy by dxలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 20 చూడండి, ఇక్కడ x
ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ దీనిలో వై కూడా ఉంటే వై కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ఏముంది కాబట్టి 20 ఇంటూ ఇక్కడ ఎక్స్ అంటే ఎంత 1 క్యూబ్. సో 1 క్యూబ్ 1 అవుతుంది, అంటే 20 ఇంటూ 1 20. నౌ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ పి. సో సింపుల్గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని రాస్తున్నాను. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1. సో ఇక్కడ p అనే ఇది x1 y1 అనుకోండి. సో y మైనస్ y1 అంటే సో ఇక్కడ పాయింట్ p ఆఫ్ x1 కామా y1 ఈక్వల్ టు 1 కామా 5 అనుకోండి. సో y1 అంటే 5, y మైనస్ 5, m అంటే 20 ఇంటూ ఎక్స్ మైనస్, సో y1 అంటే 5 ఇక్కడ, m అంటే స్లోప్ ఈక్వల్ టు ఎంత 20 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత 1. సో y మైనస్ 5 ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్, 20x మైనస్ 20. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎక్స్ టర్మ్ పాజిటివ్ ఉండాలి కాబట్టి ఈ టర్మ్సే రైట్ సైడ్ తీసుకెళ్ళండి. రైట్ సైడ్ తీసుకెళ్తే ఇటు 0 ఉంటుంది. 20x మైనస్ 20, ఈ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే 20x మైనస్ 20 ప్లస్ y ఇటు వస్తే మైనస్ y, మైనస్ 5 ఇటు వస్తే ప్లస్ 5. సో 0 ఈక్వల్ టు 20x మైనస్ y మైనస్ 20 ప్లస్ 5 ఎంత అవుతుంది మైనస్ 15. సో 20x మైనస్ y మైనస్ 15 ఈక్వల్ టు 0, ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 ఈజ్ 5 ఈక్వల్ టు మైనస్ 1/m, m వాల్యూ 20 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఈజ్ 1. సో 22 క్రాస్ మల్టిప్లై చేస్తే 20 ఇంటూ y 20y, 20 ఇంటూ 5 100 ఈక్వల్ టు మైనస్ 1 ఇటు మల్టిప్లై చేయండి, మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకురండి, పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 20y మైనస్ 100 ప్లస్ 1 ట్రాన్స్పోజింగ్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 20y మైనస్ 100 మైనస్ 1 సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 101 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ xy ఈక్వల్ టు 10 ఎట్ 2,5. సో గివెన్ కర్వ్ ఈస్ xy equal to 10. Okay, differentiating with respect to x on both sides. సో ఇక్కడ x ఇంటూ y ఉంటే u ఇంటూ v మెథడ్ చేయాలి. సో d by dx of xy ఈక్వల్ టు d by dx of 10. సో మీకు d by dx of uv ఫార్ములా ఏంటి, u dv by dx అంటే సెకండ్ ఫంక్షన్కి డెరివేటివ్, మళ్ళీ సెకండ్ ఫంక్షన్ v ఇంటూ du by dx అంటే ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్. సో x d by dx ఆఫ్ y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx ప్లస్ y సెకండ్ ఫంక్షన్ యాజ్ డి తీసుకొని డెరివేటివ్ ఆఫ్ x d by dx ఆఫ్ x ఏమవుతుంది, x డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది 1. సో ఇంటూ 1 ఈక్వల్ టు d by dx ఆఫ్ 10. సో కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ డెరివేటివ్ 0. సో x dy by dx ఈ ప్లస్ y ఇంటూ 1 y ప్లస్ y అటు పోతే మైనస్ y. నౌ dy by dx ఈక్వల్ టు ఈ ఎక్స్ని అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ y బై ఎక్స్. సో ఇది dy by dx. ఓకే, నౌ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. Slope of the tangent m equal to dy by dx
at point P. So m equal to dy by dx minus y by x. సో ఇక్కడ dy by dx minus y by x, dy by dx minus y by x. సో ఇక్కడ P అనే పాయింట్ 2, 5. సో y ప్లేస్లో y కోఆర్డినేటు, x ప్లేస్లో x కోఆర్డినేట్ వస్తుంది. y ప్లేస్లో y కోఆర్డినేట్, x ప్లేస్లో x కోఆర్డినేట్ వస్తుంది. సో మైనస్ y అంటే ఎంత 5 బై x అంటే ఇక్కడ x కోఆర్డినేట్ 2. సో మైనస్ 5/2. సో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ y minus y1 equal to m into x minus x1. సో y minus y1 అంటే ఇక్కడ 5 ఈక్వల్ టు m అంటే మైనస్ 5/2 x minus x1 అంటే ఎంత 2. సో ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into y 2y 2 into 5 10 ఈక్వల్ టు minus 5 into x minus 5x minus into minus plus 5 to ja 10. So transposing to left side, minus 5x becomes plus 5x plus 2y minus 10. So plus 10 కూడా ఇటు వస్తుంది కాబట్టి minus 10 equal to 0. So 5x plus 2y. So minus 5x becomes plus 5x, plus 10 becomes minus 10. So 5x plus 2y minus 10 minus 10 how much? Minus 20 equal to 0. Now equation of the normal. Equation of the normal is y minus y1 equal to minus 1 by m into x minus x1. So y minus y1 value is 5 equal to minus 1 by m equal to minus 5/2. So minus 5/2. So minus 5/2 into x minus x1 అంటే ఎంత 2. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. y minus 5 equal to సో ఇక్కడ 1/5/2 అంటే 2 అనేది న్యూమరేటర్కి పోతే 2/5 అవుతుంది. ఈ 5 అనేది లెఫ్ట్ సైడ్ 5 అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే 5 into y 5y 5 into 5 minus 25 2 into x 2x 2 into minus 2 minus 4. సో లెఫ్ట్ సైడ్ టర్మ్స్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో 2x minus 4 యాజ్ ఇట్ ఈస్. ఈ ప్లస్ 5 ఇటు వస్తే minus 5 minus 25 ఇటు వస్తే plus 25 ఈక్వల్ టు 0. సో 2x minus 5y minus 4 plus 25 how much? Plus 21 equal to 0. So 2x minus 5y plus 21 equal to 0 is the required normal.